చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సార్, ఈ సంవత్సరం అంతా గోచార పరిస్థితి ఒకసారి చూసుకుంటే రకరకాల మార్పులు. గురువు అతిచారం ఇప్పుడు కొన్ని 5-6 ఏళ్లకు ఒకసారి మాత్రమే జరుగుతుంటుంది అనేది వింటూ ఉంటాం కదా. గురువు అతిచారము, ఇప్పుడు మళ్ళీ గురువు వక్రగతి ప్రారంభం కాబోతోంది. ఎప్పుడు ప్రారంభం కాబోతోంది? గురువు వక్రగతి రీత్యా సంవత్సరంలో ఒక పర్యాయం ఖచ్చితంగా వక్రగతి అనేది ఉంటుంది కదా. సో మరి ఎప్పుడు మొదలు కాబోతోంది? ఎన్నాళ్ళు ఉండబోతోంది? ఈ వక్రగతి రీత్యా ద్వాదశ రాశులకి ఎటువంటి ఫలితాలను ఇస్తారు గురువు? ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. తప్పకుండా. అంటే మనకి బాగా ఏదైనప్పటికీ కూడా ఈ గోచారంలో మనం బాగా ఏదైనా సరే నిర్ణయించవలసిన అవసరం వచ్చినప్పుడు ఏంటంటే, సాధారణంగా ఈ శని ఒకటి, రాహుకేతు ఒకటి, గురుడు ఒకటి, వీళ్ళందరూ కొద్దిగా లేట్ ఉంటారు కదా, నింపాదిగా ఉంటారు కదా. సో యావరేజ్గా ఈయన ఒక సంవత్సరానికి మార్పు అనేది. సరే, ఈ రాహుకేతు అనేది ఇంచుమించుగా సంవత్సరానికి ఒకసారి మారటం అనేది, శని అనేది 2.5 ఏళ్ళకి ఒకటి. అందుకని వీళ్ళ ఇంపాక్ట్ అనేది ఎక్కువ. ఇప్పుడు చంద్రుడు కానీ రవి కానీ వీళ్ళందరూ ఏంటంటే ఫాస్ట్ మూవింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళ యొక్క గోచారాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ వెళ్ళాలి. కానీ వీళ్ళది అనేది కొంత వేరు ఉంటుంది. అలాగే మనకి ఇటు జాతకాల్లో అవ్వచ్చు, గోచారంలో అవ్వచ్చు, అన్నిటిలో కూడా వీళ్ళ యొక్క ఇంపాక్ట్ అనేది కొద్దిగా ఎక్కువే ఉంటుంది. సో వాళ్ళు ఉండే ప్లేసెస్ బట్టి. సో ఇక్కడ మనకి గురుడు యొక్క అతిచారం వల్ల ఏదైతే మంచి ఉందో, అంటే తాత్కాలికంగా కొన్ని రాజులకు మంచి ఉంటుంది. ఎప్పుడైతే కర్కాటకంలో ఓచ పొంది ఉన్నాడు కాబట్టి అది కొంతవరకు, అంటే ఎప్పుడైనా సరే ఏ గోచారమైనా సరే అందరికీ పరిపూర్ణంగా మంచి అని మనం చెప్పలేము. కానీ ఇలా అతిచారం వల్ల ఏం జరుగుతుంది అంటే కనుక, సాధారణంగా అప్పటిదాకా ఒక ఏమంటాం పెండింగ్లో ఉన్నవి కానీ అటు ఇటు తేలని విషయాలు కానీ అవి టక్కున అయిపోతుంటాయి. అదేంటి ఉన్నట్టుండి అయిపోయిందని మనకి గోచారం తెలియదు. సో అలా ఉంటుంది. అలా కొంత లబ్ధి పొందటం అనేది ఉంటుంది. కానీ ఇక్కడి నుంచి దానికి భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఆగుతున్నట్టు ఉంటుంది, అవుతున్నట్టు ఉంటుంది, కానీ అవదు ఇక్కడ ఈయన పయనించే విధానాల్లో. ఎందుకంటే ఇటు కర్కాటకం నుంచి వెనక్కి వెళ్ళడానికి సిద్ధంగా, మిథునంలోకి చేరడానికి సిద్ధంగా ఉంటాడు. పోనీ కర్కాటకం నుంచి ముందుకెళ్ళే పరిస్థితి కాదు. సో మళ్ళీ వక్రగతిని మళ్ళీ అంతగతం ఏ స్థానంలో ఉన్నాడో మళ్ళీ ఆ స్థానాన్నే చేరబోతున్నారు. తర్వాత కర్కాటకంలో ఉండే అంత సుఖం మిథునంలో ఆయనకు ఉండదు. ఎందుకంటే కర్కాటకం అనేది ఆయన ఓచ పొందేదే కాకుండా ఆయన యొక్క మిత్రస్థానం కూడా. సాధారణంగా మీకు ఏంటంటే మనకున్న ఏదైనా కానీ ఒక గురుడు తర్వాత వచ్చేప్పటికీ శుక్రుడికి ఒక్కరికి శత్రు రాశిలో పడింది ఓచ అనేది. సో బుధుడికి తన యొక్క స్వక్షేత్రంలోనే ఓచ పొందటం అనేది ఉంది. గురుడికి ఆయన యొక్క మిత్రక్షేత్రంలోనే పట్టం అనేది ఓచ అనేది ఉంది. మళ్ళీ కుజుడికి ఆయన శత్రుక్షేత్రంలో పడింది. సో ఇలా మార్పులు ఉన్నాయి. సో ఓచ పొందేవాడు ఆయన రాశిలో పడితే ఇంకా కొద్దిగా బలం ఎక్కువ ఉండాలి కదా. సో ఇవన్నీ మనం పరిశోధనలో చూడాల్సిన విషయాలు. కానీ ఇప్పుడు మీరు అడిగేది ఏంటంటే, గోచారంలో ఏదైనా చెడు జరుగుతుందా మంచి జరుగుతుందా ఇలాంటివి మనం చూసినప్పుడు అయితే కనుక ఏదైనా ఉండబోతోంది వక్రగతి అనేది కూడా ఒకసారి నవంబర్ ఇంచుమించుగా మనకి 11 అంటే 11 రాత్రి నుంచి అంటాం. కానీ మనం ఏదైనప్పటికీ కూడా పంచాంగాల్లో వచ్చేటప్పుడు ఏంటంటే సూర్యోదయం నుంచి ఏదైతే ఉందో దాన్ని మనం రాశిని మార్చడం అంటాం. కనుక యావరేజ్గా 11-12 తారీఖుల్లో మనకుంటే మళ్ళీ ఇంచుమించుగా మార్చి దాకా, అంటే ఒక 4 నెలలు వక్రగతి అనేది ఉంటుంది. సో ఆ వక్రగతిలో కూడా మళ్ళీ డిసెంబర్ ఇంచుమించుగా మొదటి వారంలోపే అక్కడికి మళ్ళీ చేరుకోవటం అనేది ఉంటుంది, మిథునానికి వెళ్ళిపోవటం అనేది ఉంటుంది. కనుక ఏదైనప్పటికీ కూడా నేను అనేది ఏంటంటే, ప్రస్తుతం వక్రంలో ఉన్నప్పటికీ కూడా ముఖ్యమైనవి ఏమైనా సరే పనులు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ముఖ్యంగా ఏ రాశుల వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం అంటే డిసెంబర్ 7 దాకా నేను చెప్పేది, ప్రస్తుతం ఇంకా కూడా ఆయన వక్రంలో ఉన్నప్పటికీ కొద్దిగా మంచి ప్లేస్లోనే ఉండటం అనేది ఉంటుంది. కనుక బేసిక్గా మేషరాశి వాళ్ళు ఒకళ్ళు, తర్వాత మిథున రాశి వాళ్ళు ఒకళ్ళు, కర్కాటక రాశి వాళ్ళు ఒకళ్ళు, తర్వాత సింహరాశి వాళ్ళు ఒకళ్ళు, తర్వాత వచ్చేప్పటికి ధనుర్రాశి వాళ్ళు ఒకళ్ళు, తర్వాత కుంభరాశి వాళ్ళు, తర్వాత మీన రాశి వాళ్ళు. ఈ రాశుల వాళ్ళు మాత్రం ఏవైనా సరే అర్జెంట్ పనులు, అంటే మనం ఏదైనా సరే ఇప్పుడు కొంత ఈ కుంభరాశికి కానీ మీన రాశికి కానీ ఒక రకమైన బద్ధకం ఉంటుంది. అంటే ప్రస్తుతం ఏలినాటి శనిలో ఉన్నారు కాబట్టి. మేషరాశికి కూడా ఏలినాటి శని ఉంది. సో వీళ్ళకి పొద్దున్న ఏమన్నా రాత్రి పడుకునేప్పుడు తెల్లారి నేను కనీసం ఒక
10 పనులు ప్లానింగ్లో పెట్టుకుంటాం. కానీ రాత్రి మళ్ళీ ఆ రాత్రి వచ్చేప్పటికి గట్టిగా వీళ్ళు చేసేవి 2, 3 ఉంటాయి. మిగతావన్నీ కూడా వాయిదా వేయటంలోనూ బద్ధకంతోనూ కొట్టుకుపోతాయి. సో 7 రాసుల వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది సార్ అంటే నేను ఏదైనా సరే ఇప్పుడు ఈ రాజులు ఒకరికి పెళ్లిళ్ళు కావాలి, ఆ పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు తొందరగా కరెక్ట్ గా పాస్ చేసుకోండి. ఇంకా మంచిది వస్తుంది అంటే చెప్పలేం, కొంపకొల్లేరు అవ్వచ్చు. సో అందుకని చెప్పలేం ఏది ఎప్పుడు చేయాలో అది ఉత్తమం. కరెక్ట్. అందుకే మనకి 2 ఇచ్చారు దేవుడు, అంటే ఈ సామెతలు నిదానమే ప్రధానం అన్నారు. సో మిగతా రాసుల వాళ్ళు కొద్దిగా నిదానంగా ఉండాలి. చెయ్యొచ్చు. సో ఆ రకంగా చేసినట్టయితే కనుక ఖచ్చితంగా అంటే వాళ్ళ కోరిక, నేను అనేది ఇప్పుడు ఉద్యోగాలు అప్లై చేద్దామని పగలు మీనమేషాలు లెక్కెడితే ఉపయోగం ఉండదు. ఉద్యోగం కావాలి అనుకుంటే గట్టిగా వేసేయండి. ఎక్కడ మీకు మీ యొక్క క్వాలిఫికేషన్స్ ఎక్కడ అర్హత ఉంటే అక్కడ వేసేయండి అవి, ఆ బాణాలు. సో అప్పుడు విజయం అనేది ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఇక్కడ వక్రానికి వచ్చి అంటే డిసెంబర్ 7 దాకా పర్వాలేదు, కానీ డిసెంబర్ 7 తర్వాత నుంచి మిథునంలోకి చేరుకున్నాక గురుడు, అక్కడి నుంచి మన వ్యక్తిగత జాతకాలతో పాటుగా మనకి మొత్తం విశ్వవ్యాప్తంగా కూడా ఇబ్బందికరమైన పరిణామాలు ఉంటాయి మళ్ళీ. సో రాజకీయాల్లో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకోవడానికి కూడా అవకాశాలు ఉంటాయి. సో ఇప్పటిదాకా మనం బ్రహ్మరథం పట్టిన వాళ్ళు కూడా ఒక్కోసారి కొంత మసకబారచ్చు వాళ్ళ యొక్క కీర్తి అనేది. సో అందుకే సామాజికంగా విశ్వవ్యాప్తంగా కూడా ఎన్నో ఇబ్బందులు అనేది ఉండటం అనేది ఒకటి. తర్వాత ఈ బంగారం అనేది ఉంటుంది కదా, కానీ బంగారం అనేది మనం ఫస్ట్ ఉగాదికి చెప్పిన ఫలితాలప్పుడు కూడా చెప్తున్నాం. ఈ బంగారం అనేది స్థిరత్వం అనేది వచ్చే సంవత్సరం ఇంచుమించుగా ఏప్రిల్ మళ్ళీ ఉగాది దాకా స్థిరత్వం ఉండదు, ఉంటూనే ఉంటుంది. పెరగడం తగ్గడం అనేది ఉంటుంది. అందుకని అప్పుడే ఒక కన్క్లూజన్కి రావద్దు. రకరకాల మాటలు కూడా వినపడుతున్నాయి సార్. చాలా 50,000కి పడిపోతుంది, 30,000కి పడిపోతుంది అని ఎంతవరకు వాస్తవం? అంటే 50,000కి 30,000కి పడిపోయే పరిస్థితి అయితే ఇప్పట్లో లేదు. ఎప్పటికీ ఉండదు కదా, ఎకానమీ మీద ఉండే అవకాశం అనేది కష్టం. సో కానీ ఏదైనా సరే ఒక 85-88 మధ్యన కొంతవరకు రావడానికి పాసిబిలిటీ ఉంది. అది కూడా 2026 ఏప్రిల్ తర్వాత వచ్చే ఉగాది నుంచి. సో ఏదైనప్పటికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా ఎవ్వరు కూడా చూడొద్దు. అంటే పెరిగిపోతే ఇంకా పెరిగిపోతుందని, తగ్గిపోతే కిందకే వెళ్ళిపోతుందని అలాంటి భావన వద్దు. బట్ అది పెరుగుతూ తగ్గుతూ ఎక్కువ ఊగిసలాట్లానే ఉంది తప్ప కరెక్ట్ ఉండదు ఈ సంవత్సరం అంతా కూడా. సో దాని గురించి అందుకని పట్టించుకోవచ్చు. ఇక తర్వాత ఏదైనప్పటికీ కూడా విడివిడిగా ఏ రాశి అనే విధానానికి వస్తే కనుక మేష రాశి వారికి బంధుత్వాలు బలపడటం అనేది ఉంటుంది. ఎప్పటిదాకా ఏదైనా సరే కొంత హెచ్చు తగ్గుల్లో ఉంటే, తోడబుట్టిన వాళ్ళతో కానీ ఇతరులతో కానీ ఏదైనా విభేదాలు ఉంటే అవి చాలా మటుకు పరిష్కారం అవటం అనేది ఉంటుంది. ఆర్థికంగా కూడా లాభించడం అనేది ఉంటుంది. సో వృషభ రాశి విషయానికి వస్తే వీళ్ళకి కూడా ఆర్థికంగా బాగుండటం అనేది అయితే ఉంటుంది. కానీ కుటుంబపరమైన చికాకులు పెరగడానికి ఉంటుంది. ఎందుకంటే కుటుంబ స్థానంలో గురుడు కొంత సరైన ప్లేస్లో, అంటే ఆయన శత్రు అని పరిపూర్ణంగా చెప్పలేం కానీ కంఫర్టబుల్గా ఉండరు అని అంటున్నారు గురువు. సో ఉండదు. కాకపోతే కొంత అదృష్టం ఏంటంటే ఆయన వెనక్కి వచ్చిన ఇంచుమించుగా తన సొంత నక్షత్రంలోనే తిరుగుతున్నాడు, పునర్వసులోనే ఉంటున్నారు. అవును, అది మంచిది. అంటే కాకపోతే ఇక్కడ మంచిదని ఎలా చెప్పాలంటే, చెడైనప్పుడు చెడు ఇంకా ఎక్కువ అని చెప్పాలి, మంచి అని చెప్పినప్పుడు ఇంకా ఎక్కువ మంచి అని చెప్పాలి. సో అందుకని అలా మంచి అనేది ఉంటుంది. సో కర్కాటకానికి మాత్రం మిథునానికి వచ్చేప్పటికి మాత్రం మంచి ఫలితాలు ఉంటాయా? సో ఆకస్మికంగా పెళ్ళిళ్ళు కుదరటం అనేది ఒకటి. తర్వాత ఏదైనా పొరపాటున ఉద్యోగం పోయినా కూడా మళ్ళీ వెంటనే ఉద్యోగం రావటం అనేది ఒకటి. సో వాళ్ళకి కొంతవరకు పర్వాలేదు. కర్కాటక రాశి విషయానికి వస్తే మాత్రం కొంత నష్టం ఉంది. ఎందుకని అంటే కనుక వ్యయ స్థానంలో భాగ్యాధిపతి ఉండటం. సో దీనివల్ల ఏంటంటే మనకి ఈ భగవత్ చింతన అనేది పెరుగుతుంది తప్ప అదృష్టం పడుతున్నట్టే పట్టి ఎక్కడో అక్కడ మిస్ అవుతూ ఉండడానికి ఉంటుంది. అలాగే ఏమీ జరగకపోయినా ఏదో జరుగుతుందేమో అనే బెంగ వెంటాడుతూ ఉంటుంది. సో అదొకటి కొంత కర్కాటక రాశికి ఇబ్బంది పెట్టడం అనేది అయితే ఉంటుంది. కానీ ఏదైనప్పటికీ కూడా గురుడు కర్కాటక రాశికి మంచివాడు కనుక వ్యయాధిపతి అయ్యి ఆ వ్యయాన్ని ఏమంటాం కొద్దిగా మంచి విషయాలు కానీ శుభకార్యాలకి కానీ ఇలా ఆధ్యాత్మిక క్షేత్రాల సందర్శన కోసం కానీ ఇలా ఏదైనా సరే కొంత మంచి అయ్యేలాగా చూడటం అనేది అది కొంత కర్కాటక రాశికి. సింహరాశి విషయానికి ఇందాక ఇప్పుడు మనకి ఇక్కడ ఏదైతే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కన్నా కూడా ఇంకా మరింత మంచి పెరగడానికి ఉంటుంది సింహరాశి వాళ్ళకి.
ఎందుకంటే లాభస్థానానికి చేరుకోవటం సంచారం. అనేది ఉంటుంది. ఉమ్. ఇప్పుడు కూడా ఎందుకు మంచిది అన్నామంటే నవాంశ చక్రం అని మనం ఒకటి చూడటం అనేది ఉంటుంది. ప్రస్తుతం ఆయన పునర్వసు 4వ పాదంలో ఉండటం అనేది జరిగింది. అప్పుడు వర్గోత్తమాంతలో మళ్ళీ ఆయన కర్కాటకానికి చేరుకోవటం అనేది ఉంది. సో అందుకని సింహ లగ్నానికి పైగా ఆయన హానికారకుడు కాదు. సో ఖచ్చితంగా పిల్లల పరంగా ఇంకా లబ్ధి పెరగడానికి, పిల్లల పరంగా ఏమైనా సరే శుభవార్తలు వినడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తర్వాత రెండోది ఏంటంటే ఇప్పటిదాకా ఏదైనా సంతాన యోగ్యత లేకుండా బాధపడుతున్న దంపతులు ఎవరైనా ఉంటే సంతానం లభించడానికి కూడా చాలా అవకాశాలు చాలా మెండుగా ఉంటాయి సింహరాశి వాళ్ళకి. ఓకే. సో అందుకని పర్వాలా. సో కన్యారాశి వాళ్ళకి ఏంటంటే రాజస్థానంలో గురుడు సంచరించడం అనేది ఉన్నప్పటికీ కూడా వీరికి అంత మరీ పాజిటివ్ రిజల్ట్స్ రావడానికి ఉండదు. అంటే వృత్తి ఉద్యోగాల్లో ఇంకా ఒత్తిడులు పెరగటం, బట్ ఉద్యోగాలు పోగానే ఏ క్షణాన్ని పోతుందో అనే భయం మడుగు ఉంటుంది. సో అక్కడ అంత వీళ్ళు కంఫర్ట్గా ఫీల్ కాలేకపోవచ్చు, ఒక రకమైన అభద్రత ఆ విషయంగా ఉండటం అనేది ఉంటుంది. తర్వాత తాత్కాలికంగా భార్యాభర్తల మధ్య కూడా విభేదాలు పెరగటం అనేది ఉంటుంది. సో ఆ రకంగా వీళ్ళకి కొద్దిగా మిశ్రమ ఫలితాలుగా ఎక్కువ చెప్పడం అనేది ఉంటుంది. ఇక తులారాశి వారికి భాగ్యస్థానంలోకి చేరుకోవటం అనేది ఉంది. ఇప్పుడు రాజ్యస్థానంలో ఉండటం అనేది ఉంది. అయితే తులారాశి వాళ్ళకి ఏంటంటే ఇక్కడ ఉద్యోగాలు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏమో ఉద్యోగాల్లో ఇబ్బంది ఉండదు, కానీ వీళ్ళ కింద ఉన్న వాళ్ళు పై వాళ్ళతో కొద్దిగా ఎప్పుడైనా సరే వాళ్ళు దొంగ దెబ్బ కొట్టడానికి లేదా వంచన చేయడానికి అలాంటి వాటికి అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడైతే వక్రగతిన భాగ్యస్థానానికి చేరుకుంటాడో అక్కడి నుంచి వీళ్ళకి శత్రువుల మీద ఆధిపత్యం పెరగటం అనేది జరుగుతుంది. కొంతవరకు మంచి జరగటం అనేది ఉంటుంది. కానీ ఎక్కడ నష్టం ఉంటుంది అంటే కనుక నాన్నగారి ద్వారా మనకి రావాల్సినవి ఏమైనా ఉంటే అక్కడ చికాకులు ఏర్పడడానికి ఉంటుంది. ఆస్తిపాస్తులు కానీ ఆయన ద్వారా మనకి కావాల్సిన ప్రయోజనం కానీ ఇలాంటివి లోపించడానికి అవకాశాలు ఉంటాయి. సరే, ఇక తర్వాత రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అష్టమంలో మరి గురువులు ఇది కాబట్టి అంత మంచి ఫలితాలు ఉండవు. సో పిల్లల వల్ల చికాకు ఏర్పడటం, ఇప్పటికే మరి ఏదైనా సరే గర్భిణీ స్త్రీలు ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం ఈ కుజుడు యొక్క సంచారం కూడా తర్వాత కరెక్ట్ ఉండదు. అంటే బుధుడు కుజుడు ఇంచుమించుగా సైమల్టేనియస్గా కలిసి ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అందుకని మనకి ఈ ఇంచుమించు ఫిబ్రవరి దాకా కూడా ఎక్కువగా ఇబ్బందులు ఉంటాయని చెప్తున్నాం తరచు. సో అందుకని వీళ్ళకి ఆకస్మికంగా ఏమైనా సరే ప్రమాదాలు జరుగుతూ ఉంటాం, సంతాన పరంగా చికాకులు ఏర్పడుతూ ఉండటం, భార్యాభర్తల మధ్య సఖ్యత దెబ్బతింటాం. తర్వాత పంచమాధిపతి అష్టమలో సంచారం ఉంటాడు కాబట్టి ఒక్కోసారి ఏదైనా సరే కొన్ని తప్పులు చేయటం, అది ఫిజికల్గా కావచ్చు, తర్వాత ఇలా డ్రింకింగ్ హ్యాబిట్స్లో కావచ్చు, ఏదైనా సరే కొన్ని తప్పులు, మాదక ద్రవ్యాలు తీసుకోవడం, ఇలా ఏదైనా సరే కొన్ని తప్పులు చేయడానికి కూడా వీరికి ఆస్కారం ఉంది. కొద్దిగా వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వీళ్ళు వృశ్చిక రాశి అనేది ఏంటంటే చాలా ఫాస్ట్ ఉంటుంది. అంటే వాళ్ళకి ఆలోచన రానంత వరకు వాళ్ళంత పర్ఫెక్ట్ ఉంటారు, కానీ బట్ నాకు కొట్టాలి అనుకుంటే కొట్టేది ఉంటుంది, తిట్టేది అనుకుంటే తిట్టేది ఉంటుంది. సో అందుకని అది కొద్దిగా డేంజర్ రాశి, జాగ్రత్తగా ఉండాలి. సో ధనుర్రాశికి ఇప్పుడు ఉన్న దానికన్నా కూడా కొద్దిగా బెటర్ ఉంటుంది. ఎందుకంటే సప్తమంలో ఉన్న గురుడు, పైగా గురుడు ఆయన యొక్క క్షేత్రాన్ని చూసుకోవటం అనేది ఉంటుంది కనుక ఖచ్చితంగా ధనుర్రాశి వాళ్ళకి మంచి ఫలితాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పటిదాకా ఏదైనా సరే మానసికంగా ఒక రకమైన ఆందోళన ఉన్నా సరే, ఇప్పటిదాకా ఏమైనా సరే తేలని విషయాలు ఉన్నా నెమ్మదిగా ఒక కొలిక్కి రావటం అనేది ఎక్కువగా ఉంటుంది. సో డిసెంబర్ 7 నుంచి కొద్దిగా అనుకూలమైన మార్పులు అనుకోవచ్చు. మకర రాశి వారికి అంటే గోచారంలో ఎప్పుడు కూడా 6వ ఇంట్లో ఉండే ప్లానెట్స్ ఏవైతే ఉంటాయో ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఇస్తాయి, అత్యధిక భాగం మంచి ఫలితాలు ఇస్తాయి. సో అందుకని వృత్తి ఉద్యోగాల్లో మార్పులు అయితే ఉండొచ్చు. అంటే మార్పులు అంటే వేరే ప్రదేశాలకి వీళ్ళు టెంపరీగా పంపించడం, లేదా ఆ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి మళ్ళీ ఇంకో ప్రాజెక్ట్లోకి షిఫ్ట్ చేయటం. సో కొన్ని మార్పులు అయితే అనివార్యం ఉంటాయి, బట్ మనం యాక్సెప్ట్ చేయొచ్చు కనుక అంతవరకు పర్వాలేదు. కానీ ఎక్కడ ఇబ్బంది అంటే కనుక ఈ విడిగా వీళ్ళకి రాశికి వచ్చేప్పటికి తృతీయ వ్యయాధిపతి అయ్యి ఆయన 6వ ఇంట్లో ఉంటాడు కాబట్టి తోడబుట్టిన వాళ్ళతో కొంతవరకు విభేదాలు రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇరుగు పొరుగు వాళ్ళతో కూడా అకారణ కలహాలు రావడానికి ఉంటుంది. ఆ ఒక్క విషయం వదిలేస్తే పర్వాలేదు, ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. ఇక కుంభరాశి విషయానికి వస్తే కనుక వీరికి కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. సో కరెక్ట్గా నిర్ణయాలు కరెక్ట్గా తీసుకోగలగటం,
తర్వాత ముఖ్యంగా సంతానపరమైన విషయాల్లో చాలా మంచి జరగడం పెరగడం అనేది ఎక్కువ ఉంటుంది. వీళ్ళకి కూడా ఎప్పటిదాకా ఏదైనా సరే ఈ గర్భానికి సంబంధించిన సమస్యలు ఉంటే కనుక ఖచ్చితంగా అవి సాల్వ్ అవ్వటం అనేది కూడా జరుగుతుంది. తర్వాత ఇప్పటిదాకా మనకి ఏంటంటే రోగం అనేది ఈ ఏళ్ళర్జన అనేది వీళ్ళకి ఎక్కువ ప్రభావం ఉంది. అంటే మొన్న వచ్చిన గ్రహణం కూడా వీళ్ళకి రావటం కానీ ఇతరత్ర కానీ ఆ రోగం అనేది ఏంటంటే ఒక కన్క్లూజన్ అనేది ఉండాలి. అంటే ఎప్పటికప్పుడు ఉన్నట్టు ఉంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం లేదంటే మీకు అజెత్తి వల్ల వచ్చింది, ఇంకో దాని వల్ల వచ్చిందని ఏవో 2 మందులు తాత్కాలికంగా రాయటం. బట్ పరిష్కారం అవ్వదు సమస్య. బట్ ఓకే, వెళ్తూ ఉంటాం మన హాస్పిటల్కి, పెద్ద వ్యాధి కాదని. కానీ ఇక్కడ నుంచి ఏంటంటే రిలీఫ్. సో నీది ఖచ్చితంగా ఈ వ్యాధి, ఇక్కడ నీకు మందు ఉంది అని. సో అందుకని మనకి చికిత్స తేలిక అవుతుంది. సో అందుకని ఆ విషయంలో కొంత ఉపయోగం కూడా ఉండటం అనేది ఉంది. ఇక మీన రాశికి వచ్చేప్పటికి చతుర్థ స్థానంలోనే గురుడు సంచరించడం అనేది ఉంది. అయితే పూర్తిగా మంచి కాదు, మిశ్రమ ఫలితాలు ఎక్కువగా వీళ్ళకి ఉండటం అనేది ఉంటుంది. ఇంట్లో కొద్దిగా ఒక చికాకు వదిలితే మరొక చికాకు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కానీ కొత్తగా ఇల్లులు కానీ ఏమైనా కొనాలి అనుకుంటే మాత్రం సాధ్యమవుతుంది. సో ఓవరాల్గా అయితే ఇవి రాశి ఇలా యొక్క ఫలితాలు. అందరూ కూడా చేసుకోవాల్సినటువంటి పరిహారం కూడా ఒకటి చెప్పేసేయండి సార్. రైట్. 3 నెలలు 4 నెలలు కూడా. అవును, సాధ్యమైనంత వరకు కూడా మనకి ఏదైనా సరే రాఘవేంద్ర స్వామిని పూజించండి అని నేను చెప్తాను. అంటే చాలామందికి రాఘవేంద్ర స్వామిని తెలియకపోవచ్చు, కానీ ఆయన నరసింహస్వామి మరి ఆంజనేయుడికి మరి ఉమ్మడిగా వెలిసిన దేవుడు. సో అందుకని రాఘవేంద్ర స్వామిని పూజించుకొని చక్కగా గురు కటాక్షం లభిస్తుంది. అరే మాకు దేవుళ్ళతో పని లేదు, ఇంకేదైనా చెప్పండి అంటే మాత్రం సో కొద్దిగా గురువారాలు అప్పుడప్పుడు గుర్తుంటే వాళ్ళు స్నానం చేసే నీటిలో కొద్దిగా పసుపు వేసి స్నానం చేయండి. ఆ రకంగా గురుబలం పెరగడానికి ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. సో అతిచారం అయిపోయింది, ఇక వక్రగతి కూడా ప్రారంభం కాబోతోంది. కాబట్టి ఖచ్చితంగా గురువు నుంచి మంచి ఫలితాలని పొందాలి. ఒకవేళ ఇట్లా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటే మీరు చెప్పినట్టుగా గురువు అనుగ్రహాన్ని ప్రయత్నపూర్వకంగా పొంది గొడ్డలతో పోయేది గోడితో పోయేలాగా చేసుకోవాలి, మన చేతుల్లో ఉంది. రైట్ సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. కృతజ్ఞతలు సార్. నమస్తే.